ఇంకా జిల్లా ముఖ్య నాయకులతో గత 2 రోజులుగా మేమందరం ఇంటర్నల్గా ఫోన్లో మాట్లాడి అనుకోకుండా ఈరోజు అన్నకు ఒక చిన్న వీసా అపాయింట్మెంట్ నైట్లో వచ్చినందుకు పోయినా కూడా దారిలో మేము మాట్లాడుకొని డిస్కస్ చేస్తాం అందరం కూడా. చివరిగా ఏంటంటే మహబూబ్నగర్ జిల్లా ఈ దేశంలోనే అత్యధికంగా వలసలు పోయినటువంటి జిల్లా ఇది. ప్రతి తెలంగాణ వచ్చిన తర్వాత సాగునీరుతోనే జిల్లా రూపురేఖలు మారుతాయి. మనం బతుకుదెరువు వ్యవసాయం కనుక ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుతోనే ఇది కంప్లీట్ అవుతున్నటువంటి భావనతో ముఖ్యమంత్రి గారు మొదటగా జూరాల నుంచి అనుకున్న ఆ ఉన్న జూరాల నుంచి కోయిల్ సాగరు నెట్టెంపాడు అవే నింపలేకపోతున్నాం. మొన్న జనవరిలో పోయి చూస్తే కూడా బురద. కానీ ఈ రోజు వరకు కూడా శ్రీశైలం నుంచి మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ముందే పసిగట్టి అందరితో మాట్లాడి మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 90% కంప్లీట్ చేసుకొని నార్లాపూర్, ఒట్టెం, ఏదుల, కరివేన, ఉదండాపూర్ వరకు టోటల్ కంప్లీట్ చేసుకొని ఒక 10%, 11% పనులు కాలువలు తవ్వితే నీళ్ళు వస్తాయనేటువంటి భావనతో టెండర్లు కూడా కాల్ఫర్ చేసి ఎలక్షన్స్ కాగానే ఇమ్మీడియట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ లోపలే కంప్లీట్ చేసుకొని జిల్లాకు నీళ్ళు ఇవ్వటువంటి యజ్ఞంతో ముందుకు పోయిన సందర్భం. మరి మీకు అందరు తెలుసు, లేనిపోని హామీలు ఇచ్చి మరి హామీలు నమ్మి ఎన్నో హామీలు ఇచ్చి దానిలో మేము వీళ్ళందరూ మాట్లాడి చెప్తారు. వీళ్ళు మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలైనా కూడా ఎక్కడ వేసిన కొంగడికి అక్కడనే ఉంది. ఒక 38 మంది చేయలేం లేదు. పాత బిల్లు ఇచ్చి ఇంత అయిందంతని చెప్తుండ్రు. మోటార్లు రెడీగా ఉన్నా జస్ట్ ఆన్ చేస్తే నిండిపోతాయి. ఆన్ చేస్తే 40-50 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లలో ఉంటాయి. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. చేపలు పెంచుకోవచ్చు. గొర్రెలకు, ఆవులకు మేత, అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నా కూడా పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయ కూడా చేయలేదు. ఈరోజు వరకు కూడా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఇక మిగిలింది 1 సంవత్సరం. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్ వస్తుంది. 2 బడ్జెట్లు. ఈరోజు వరకు కూడా ఏం మొదలు కాలేదు కనుక ఇక లాభం లేదని ఖచ్చితంగా మనము నార్లాపూర్ టు ఉదండాపూర్ వరకు, కరివేన ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేయాల్సిందే. జనాన్ని కదిలించాల్సిందే. కాంగ్రెస్ మెడలు వంచాల్సిందే. ఇమ్మీడియట్గా పనులు ప్రారంభించేటట్లు చేయాల్సిందే అనేటువంటి దాంతో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. దాని డేటు అవన్నీ కూడా మళ్ళీ మేము కేసీఆర్ గారితో మా అధినాయకునితో మాట్లాడి మేము ముఖ్యులం అందరం కలిసి వెళ్ళి మాట్లాడి ఆ కార్యాచరణ అనేది ఎట్లాంటిది విధి విధానాలు మళ్ళీ ఒక రోజు ప్రకటిస్తాం. దానిపైన ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, స్టార్టింగ్ ఎవరు, మధ్యలో ఎవరు, లాస్ట్కి ఎవరు, ఏదనేది అందరం మేము 14 మంది నియోజకవర్గాల నుంచి ఒకే తాటిపైన ఒకే ఎజెండా, రైతుల ఎజెండాని, రైతు బతుకుతూనే అందరు బతుకుతారు. ఒక రైతు ఎజెండా మీనే చేయాలని చెప్పని. మీన్వైల్ మధ్యలో కొనుగోలు కేంద్రాలు లేవు. కొనుగోలు కేంద్రాలు పెట్టమంటే లీడర్లే కొనుగోలు కేంద్రాలు పెట్టుకున్నారు. టోటల్ గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. ఇసుకను మొత్తం దోవేస్తున్నారు టోటల్గా. అదే పనిలా మరి పంటలు ఎండిపోతున్నాయి. పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు, రుణమాఫీ లేదు, సంచులు లేవు. 100 కిలోలకు 5 కిలోలు కొట్టేస్తున్నారు. 10 కిలోలు కొట్టేస్తారు 100 కిలోలకు. నువ్వు 100 కిలోలకు 10 కిలోలు కొట్టేస్తే ఇక మన రైతు ఎట్లా బతుకుతాడు? 3 నెలలు కష్టపడి పండిస్తే మళ్ళీ 4 రోజులు మార్కెట్లో ఉండాల్సి వస్తుంది పడిగాపులు కాసుకుంటా. గొర్రెలు ఎక్కడ పోతాయి, మేకలు ఎక్కడ పోతాయి, బర్రెలు ఎక్కడ పోతాయి, వీళ్ళు సంసారం ఎక్కడ పోతుంది? ఒడ్ల కాన్నే కావాలి కాస్తున్నారు. సంచులు లేవు, లారీలు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లారీలు లేవు. అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రం మొత్తం. కుక్కలు చెప్పిన ఇస్తరాకులా చేసి పడేసారు రైతులని. దొరల్లాగా బతికిన వాళ్ళు బిచ్చగాల టైప్ అయిపోయింది. కాళ్ళ మీద రాజులాగా బతికిన రైతు ఇలా బిక్కును ముఖం వేసుకొని బతుకుతుంది ఇలా. కనుక దాని మీద
అది కూడా ఒక కార్యాచరణ, కొనుగోలు కేంద్రాలపైన కూడా ఒక కార్యాచరణ జిల్లా హెడ్ క్వార్టర్స్లలో స్టార్ట్ చేయాలని చెప్పి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన కూడా చేయాలని చెప్పని పెద్ద ఎత్తున రైతాంగాన్ని కలిసి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మరి మేము డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటిది లక్ష్మారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఫైనల్గా అన్న ఇంకా నిరంజన్ రెడ్డి గారు డీటెయిల్గా క్లియర్గా వివరిస్తారు. ఇదివరకే మా ప్రభుత్వం ఉన్నప్పుడే 32,000 కోట్ల విలువైన పనులను పూర్తి చేసి 27,000 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు చేసినాం ఎన్నికల వరకే. వీళ్ళు వచ్చినాక చేసింది పెండింగ్లో ఉండేటువంటి 5-6 కోట్ల రూపాయల బిల్లులు మాత్రం గుత్తేదారులకు ఇచ్చింది తప్ప తట్టేడు మట్టి తీయలే. ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి మొత్తం 27,000 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించింది మేమే, రైతులకు పరిహారం ఇచ్చింది మేమే. 5 రిజర్వాయర్లు కట్టింది కేసీఆరే, 4 పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసింది కేసీఆరే. కేవలం ప్యాకేజ్ 3 దగ్గర కలవకోల్ దగ్గర ఒక 15 లక్షల క్యూబిక్ మీటర్ల పని అనేటువంటిది కొద్దిపాటి పెండింగ్ ఉంది. మా ప్రభుత్వం ఇంతలో పోయింది. పని చేస్తున్న క్రమంలో నార్లాపూర్ దగ్గర ట్రయల్ రన్ కూడా చేసినాము, అన్ని మోటార్లు బిగించి నార్లాపూర్ రిజర్వాయర్లో నీళ్లు కూడా నింపి పెట్టినాము. ప్రభుత్వం మారింది. ఎవరైనా ప్రజల మీద శ్రద్ధ ఉండేవాళ్ళు ప్రత్యేకంగా పాలమూరు బిడ్డ అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని ఏముండే? 30 నెలలు గాలికి వదిలేస్తేవి కదా, 1 కాదు 2 కాదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఎప్పుడైనా సరే వర్కింగ్ సీజన్ అనేది ఉంటుంది. వర్షాకాలంలో పనులు సవ్యంగా నడవవు, మందకొడిగా నడుస్తాయి. అతివేగంగా పనులను చేసేటువంటిది డిసెంబర్ నుంచి జూన్ మొదటి వారం వరకు చేస్తారు. అది ఇరిగేషన్ సీజన్ అంటారు, దాన్ని సాంకేతిక పరిభాషలో ఇరిగేషన్ సీజన్ అంటారు. ఈ ప్రభుత్వం వచ్చింది 2023 డిసెంబర్. అంటే డిసెంబర్ నుంచి ఉండేటువంటి ఒక సీజన్ పోయింది, 23లో ఉండేటువంటి ఇరిగేషన్ సీజన్ పోయింది, 24 సీజన్ పోయింది, 25 సీజన్ పోయింది. ఇప్పుడు 26వ సీజన్ కూడా ఇంకో 15 రోజులు అయితే తొలాయిట రానే వస్తుంది. కృష్ణా నీళ్లు సముద్రం పాలైనవి, ఇరిగేషన్ సీజన్లు కాలం వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కనాడు కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించి ఈ 30 నెలల కాలంలో వాస్తవంగా ఈ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఇంకేం చేస్తే పూర్తవుతుంది, ఇంకేం చేస్తే దీని ద్వారా ఫలితం వస్తుంది అని ఆలోచించాలి. ఎవడైనా సరే అధికారంలో ఏ పార్టీ ఉన్నా అది వరకు ప్రజాధనం ఖర్చు పెట్టి చేపట్టినటువంటి ఏ కార్యక్రమాలైనా వాటిని పూర్తి చేసి ప్రజాధనాన్ని సవ్యంగా వినియోగించి ఫలితాలు ఇవ్వాలి. ప్రాజెక్టుల ఫలితాలు లేదా ఇతర కార్యక్రమాల ఫలితాలు ఇవ్వాలి. అది పాలకుల లక్షణం కావాలి. ఉద్దేశపూర్వకంగా నేను పెండింగ్ పెడతా, కేసీఆర్ చేసిండు కాబట్టి నేను చేయను, కేసీఆర్ పూర్తి చేసిండు కాబట్టి కాళేశ్వరాన్ని దాన్ని మలినపరచాలి, బురద చల్లాలి, పాలమూరు రంగారెడ్డినేమో ముట్టుకోవద్దు. ఈ విచిత్రమైన వింత వైఖరితో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనలో కొనసాగే అర్హత లేదు. పాలమూరు బిడ్డ అని భవిష్యత్తులో చెప్పుకోవద్దు మీరు, అసలు ప్రజలు సిగ్గుపడతారు. ఆ అర్హత కోల్పోయిన మీరు ఏమి చేయకుండా ఒక్కనాడైనా సమీక్ష చేసినా? 50 సార్లు మాట్లాడినాం మేము ఇదే అంశాన్ని. తెలంగాణ భవన్కి వెళ్ళి జిల్లాలు తిరిగేటప్పుడు మాట్లాడినాం. నీకు ఏం కడుపు నొప్పి, ఏం ఆయాసం? ఆడ 2 పిల్లలు ఉంగంగానే కూలిపోయింది కూలేశ్వరం అని మాట్లాడుతీవి. ఇప్పుడు అవే ఇల్లు దిక్కు. మరి ఇక్కడ పాలమూరులోని వంక పెట్టడానికే పేరు పెట్టడానికి ఏం లేదు కదా. మిగిలిన పని చేయడానికి నీకు ఏం ఆటంకం, ఏం కడుపు నొప్పి, ఎందుకు చేయకపోతేవి? మిగిలిన పనులు ఎంత అసలు? వచ్చిన వెంటనే చేసి ఉంటే 2.5 ఏళ్ల కిందనే ఆ పనులు మొదలుపెట్టి చేసి ఉంటే 6 నెలల కాలంలో 1,500-2,000 కోట్లతో అయిపోయేది. ఆ పని మొదలు పెట్టలే, తట్టేడు మట్టి తీయలే. కానీ దాని మీద అవసరం లేకున్నా ఏదులకెళ్ళి మేము డిండికి లింక్ ఇస్తామని చెప్పి 1,800 కోట్లతో టెండర్లు పిలిచేసాం. వాళ్ళ బావమరిదికి టెండర్ ఇచ్చాను. మొదటి దశలో 1,300 కోట్లు. అది అవసరమే లేదు. ఒట్టెం కాడ తూము ఆల్రెడీ పెట్టించండి కేసీఆర్. ఒట్టెం రిజర్వాయర్లోకి వెళ్ళి తూము పెట్టిండ్రు. ఆ తూములోకి వెళ్ళి 1/2 TMC వాటర్ పోయేటువంటి విధంగా పోతిరెడ్డిపల్లి వాగులో తీసుకొని పోయి డుందుబి వాగులో, పెదవాగులో పడేస్తే ఉల్పర దగ్గర బ్యారేజ్ కట్టుకుంటేనంటే అవతల ఆల్రెడీ కేసీఆర్ చేయించినటువంటి పనే డిండికి సంబంధించినటువంటి కాల్వ డిండి కాడ నుంచి పని కంప్లీట్ అయిపోయింది. డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి కింద ఉండేటువంటి నల్గొండ జిల్లాలో ఉండేటువంటి పనులు అయిపోయినాయి దాదాపు.
చేయాల్సిన పనల్లా ఈ నీళ్లను ఒట్టెం రిజర్వాయర్కి వెళ్ళి ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టి 500-600 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ మాత్రమే చేసి డిండి వాగులో పడేస్తే, దుందుబి వాగులో పడేస్తే, ఉల్పరకాడ ఒక బ్యారేజ్ టైప్లో కట్టేసుకుంటే ఆ ఉల్పరకాడ నుంచి లెవెల్ మెయింటైన్ అయ్యి చక్కగా డిండి కాలువలోకి పోతాయి. తయారుగా ఉన్న సిస్టమ్ ఇది. 150-200 కోట్లతో చేసేటువంటి ఆ పని చేయకుండా 1500 కోట్లతోనే ఏదులకి వెళ్ళి టనల్ పెట్టి, ఓపెన్ కెనాల్ పెట్టి, కొల్లాపూర్ నాగర్కర్నూలు నియోజకవర్గాల్లో ఇదివరకే డెవలప్ అయినటువంటి కేఎల్ఐ కింద డెవలప్ అయినటువంటి ఆయకట్టు సుమారు 15,000 ఎకరాల ఆయకట్టును దీనికోసం కొత్తగా పోగొట్టి ప్రభుత్వ ధనాన్ని వేసేయడానికి ఏది పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లు నిండితేనే వీళ్ళు తలపెట్టిన 1500 కోట్ల పని అయితే డిండికి ఉండేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ప్రతిపాదించారో అది సాఫల్యమవుతుంది. దీనికే గతి లేదు, ఇదే పూర్తి చేస్తలేమంటే దీని మీద ఆధారపడి ఇంకో ప్రాజెక్ట్ పనులను టెండర్లు పిలిచారు. ఇదేం పని అంటారు? దీన్ని క్షౌరం పని కాదు, కొరుక్కునే పని కాదు, ఇది తలకాయ ఉన్న పనేనా? 100 సార్లు చెప్పినాం. 100-150 మహా అంటే 200 కోట్లతో 500-600 ఎకరాల భూసేకరణతో మాత్రమే పూర్తయ్యేటువంటి విధంగా ఒట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకుపోవడం సాధ్యమని ఇంజనీర్లు చెప్పారు. కాబట్టి ఆయన 2016లోనే కేసీఆర్ గారు దీన్ని ఆలోచిద్దాం, తొందర లేదు, జిల్లా శాసనసభ్యులు చెప్తుండ్రు, మంత్రులు చెప్తుండ్రు, దీన్ని ఆలోచిద్దామని ఇంజనీరింగ్ అధికారులకు చెప్పి ముందైతే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయండి, డిండికి 7 కేలియాల్లో మనం తర్వాత ఇచ్చుకోవచ్చు, పెద్ద సమస్య కాదు, ½ టీఎంసీ నీళ్లు ఇది కంప్లీట్ అయ్యి కాలువల లోపల అక్కడ నీళ్ళు ఇచ్చేది ఇచ్చుకోవచ్చు అని చెప్పి దాన్ని పెట్టినారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు? దీంట్లోకి వెళ్ళి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. దీన్ని మేము ఎండగట్టే ప్రయత్నం చేసినాం, ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం. ఎవడు మాట్లాడాడు దీని మీద? జిల్లాల ఉండేటువంటి మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ, ఏవో మంత్రికేమో కక్షలు కార్పణ్యాలు తప్ప ఏం పట్టవు, ఇంకో మంత్రి ఏమో నిన్న మొన్న కొత్తగా అయిండు.